గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళేంటంటే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? హామీలు చూస్తే ఇతనికి భయమేస్తుందంట, ఖజానా ఖాళీ అయిపోయిందంట, గల్లా పెట్టి ఖాళీ అయిపోయిందంట, అప్పులు ఎవరు ఇవ్వట్లేదంట. అలాగే తీసుకుంటే సంపాదించే మార్గం మీరే చెప్పండి అని మళ్ళీ తిరిగి ప్రజలకు అడుగుతూ ఉన్నారు. కేబినెట్ లో మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు అయితే కొన్ని పథకాలు ఇవ్వాలంటే, ఆడబిడ్డ నిధి లాంటి పథకాలు ఇవ్వాలి అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ ఎన్నికల టైంలో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా ప్రజలు నెట్ట నిలువుగా మోసం చేశారు కదా, ఇన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలోకి ఆవకాయ ఫెస్టివల్ కి వీళ్ళకి డబ్బులు ఉంటాయంట, గాని ఆడబిడ్డ నిధికి డబ్బులు ఉండవంట. అలాగే అమరావతిలో తుప్పలు కొట్టడానికి డబ్బులు ఉంటాయంట, ఫీజు రియంబర్స్మెంట్ కి మాత్రం